ఇక కొన్ని శతాబ్దాల చరిత్ర కలిగిన గ్రామం అది. ఎన్నో రాచరికపు పరిపాలనకు ఆనవాళ్లు ఆ గ్రామం. అటువంటి పచ్చని గ్రామం ఉనికిప్పుడు ప్రశ్నార్థకరమైంది. తాజాగా గ్రామస్తులకు కొత్త సమస్య చంద్రబాబు రూపంలో సాక్షాత్కరించింది. ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న గండికోటలోని గండికోట గ్రామాన్ని అమాంతం ఖాళీ చేయాలంటూ బాబుగారు ఆజ్ఞలు జారీ చేశారు. మొన్న కోటను సందర్శించినప్పుడు తమ గ్రామానికి ఏమైనా చేయండి అంటూ వాళ్ళు చేతులెత్తి మొక్కితే గ్రామాన్ని ఖాళీ చేయమంటూ వరాన్ని ప్రసాదించారు చంద్రబాబు. అంటే మీకు ఇబ్బంది ఉండకూడదు. ఇక్కడ ఉంది పేరు వచ్చినా కూడా వాళ్ళు ఫెయిల్ చేసుకోవాలంటే చిన్న రాయి కూడా పెట్టలేదు. నేను కలెక్టర్ చెప్పాను. వైఎస్ఆర్ జిల్లాలోని జమ్మలమడుగు మండలంలో ఉంది గండికోట. ఆనాటి కాకతీయుల కాలం నుంచి నిన్న మొన్నటి నవాబుల వరకు ఎన్నో రాజకుటుంబాలు గండికోటను పరిపాలించాయి. ఆ పరిపాలనా సమయంలో రాజకుటుంబాలను నమ్ముకొని కోట మధ్యలోనే గండికోట గ్రామం ఉండేది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ గ్రామం అలానే కొనసాగుతుంది. గండికోట చరిత్రలో ఆ గ్రామానికి పెద్ద పీట ఉంది. కానీ ఆ కోటను కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలోకి తీసుకుంది. అంతే, ఇక ఆ గ్రామానికి గుక్కెడు మంచినీరు కూడా దొరకడం లేదు. కేంద్ర అనుమతి తీసుకొని అభివృద్ధి చేయాల్సిన పాలకులు చేతులెత్తేశారు. చివరికి కోటలో ఉన్న పురాతన నీటి మడుగు నుంచే మంచినీటిని తీసుకోవాల్సిన దుస్థితి. ఏ అభివృద్ధి చేయాలన్నా నిబంధనలు అడ్డొస్తున్నాయి. అందుకే మొన్న గండికోటను సందర్శించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు తమ గోడు వెళ్లబోసుకున్నారు గ్రామస్తులు. ఆయనకు కోటి దండాలు పెట్టి తమ సమస్య విన్నవించారు. కానీ ఆయన నోటి నుంచి వారికి పిడుగులాంటి వార్త వినవచ్చింది. గండికోటను అంతర్జాతీయ పర్యాటక స్థలంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు తొలిదశ నిర్మాణాలు 6 నెలల్లోపు పూర్తి కావాలన్నారు. పర్యాటక శాఖ అధికారులతో సీఎం తన కార్యాలయంలో సమీక్ష జరిపారు. చారిత్రక, సాంస్కృతిక వారసత్వ సంపద కలిగి ఉన్న ప్రధాన ప్రాజెక్టు గండికోటని ఆయన చెప్పారు. రాతి శిలలు, పెన్నా నది, రిజర్వాయర్లు తదితరాలపై జియోలాజిక్ సర్వే జరపాలన్నారు. పెద్ద వినోద, అడ్వెంచర్ టూరిజం కేంద్రంగా దీన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. అమెరికాలోని కేన్వాయ్ ప్రాజెక్టుకు దీటుగా గాజు బాల్కనీని ఇక్కడ నిర్మించాలన్నారు. ఇటీవల గండికోటను సందర్శించిన చంద్రబాబు అక్కడే ఆ ప్రాంతం అభివృద్ధికి చేపట్టబోయే పనులను చెప్పుకొచ్చారు. బ్యూటిఫుల్ ప్లేస్ చూస్తే ఈ యొక్క గండి అంటే కనన్, ఈ కనన్ చూస్తే 6 కిలోమీటర్లు ఉంది. ఇది రేరెస్ట్ ఆపర్చునిటీ. అదే మరిగా ఈరోజు అమెరికాలో అయితే అది వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం స్పాట్గా తయారైంది. మొత్తం హెలికాప్టర్లు కానీ, ఫ్లైట్లు కానీ, టూరిజం కానీ అన్నీ అక్కడికి వచ్చేసాయి. అక్కడ పోవాలంటే హెలికాప్టర్ కూడా దొరికే పరిస్థితి లేదు. దానికంటే బ్యూటిఫుల్గా ఉంటుంది. రెండోది, ఒక 5-6 వేల ఎకరాలు ఇంకా ఎక్కువగా పక్కనే ఫారెస్ట్ ఉంది. ఈ పక్కన గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. ఒక 4-5 వేల ఎకరాలు ఉండే పరిస్థితి వచ్చింది. చుట్టుపక్కల చూస్తే బ్యూటిఫుల్ హిల్స్, విండ్ ఎనర్జీ, అవి కూడా దీనికి బ్యూటీ యాడ్ చేశాయి. అంటే ఇవన్నీ చూసిన తర్వాత ఇంత బ్రహ్మాండమైన ప్లేస్ ఎక్కడ ఉండదు. అందుకే ఈ సంవత్సరమే ఈ యొక్క రివర్లో ఏదైతే ఉందో పూడికుంటే ఆ పూడికి కూడా తీయాలని చెప్పాను. రోడ్డు కూడా 17 కోట్లు అవుతుంది. ఆ రోడ్డు కూడా వేపిస్తాం. ఇక్కడుండే టూరిజం ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెక్టిఫై చేపించి టూరిస్టులకి ఏ విధంగా పెట్టాలని అందుబాటులో పెడతాం. అదే మరి ఇంకొక పక్కన ఇందులో కూడా బోట్లు పెట్టి టెంపరీగా ఇవన్నీ చేస్తాం. ఇవన్నీ తాత్కాలికంగా చేసే పనులు. శాశ్వతంగా దీనికి ఒక బిగ్ ప్లాన్ తయారు చేయాల్సిన అవసరం ఉంది. ఒక బిగ్ పిక్చర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఉండే గ్రేట్ కెనన్ కానీ, అదే మరిగా చైనాలో ఉండే ఇంకొక గ్రేట్ కెనన్ కానీ, ఈ రెండులో ఎవరైతే ఆర్కిటెక్చర్ చేశారో, ఎవరైతే డెవలప్ చేశారో దానికంటే మెరుగ్గా దీన్ని చేసేందుకు అవకాశం ఉంటుంది. గండికోట గ్రామానికి సౌకర్యాలు కల్పించమంటే ఏకంగా ఆ గ్రామాన్నే ఖాళీ చేయమంటూ హుకుం జారీ చేశారు. గండికోట చారిత్రక ప్రదేశాన్ని ప్రపంచ దేశాల సరసన నిలుపుతానంటూ అందుకు ఆ గ్రామం అడ్డొస్తుందని ఖాళీ చేసి వేరే ప్రాంతానికి వెళ్లాలని చెప్పుకొచ్చారు. గతంలోనూ ఈ గ్రామాన్ని వేరే ప్రాంతానికి తరలించేందుకు ప్రయత్నాలు జరిగాయి. కానీ పుట్టినప్పటి నుంచి గ్రామంలో ఉన్నామని, మా పంటలు బతుకులు అన్నీ ఇక్కడి చరిత్రతో పెనవేసుకున్నాయంటూ వారెవ్వరూ బయటికి కదలలేదు. ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి. అక్కడ జీవనం సాగిస్తున్న గ్రామస్తులను బయటకు పంపేందుకు రంగం సిద్ధం చేశారు. కోట్ల రూపాయలతో గండికోటను అభివృద్ధి చేస్తామంటూ పచ్చని గ్రామానికి మళ్లీ చిచ్చు పెట్టారు. ఇదెక్కడి అన్యాయం అంటూ గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గ్రామస్తులము పూర్వీకు మా అబ్బబ్బ తరముల నుంచి మేము గండికోటలోనే ఉంటాము. ఇక్కడ భూములు, నిమ్మ చెట్లు, వ్యవసాయం అనేది మాకు దీనిని ఎక్కడి నుంచి పోయినా కూడా ఈ కొద్ది గొప్పలలోనే చూపెట్టుకుని బతకగలుగుతున్నాము. ఇక్కడ నుంచి మీరు ఒక్కొక్క సీఎం వచ్చి ఊరిడ్సాలా వెళ్ళిపో అంటే పోయేదానికి కుదరదు. ఎన్ని తరాల నుంచే మేము ఇక్కడ నుంచి మా పిల్లల వరకు మేము ఉండాము, అయినా పోయేదానికి కుదరదు. గ్రామం ఇడిచేదానికి మాత్రం కాదు. మీరు వచ్చి ఇది ఇడిచండి అది ఇడిచండి, ఆటోమేటిక్గా రాయి పెట్టుకోవద్దు, గోడలు కట్టుకోవద్దు, కొంపలు కట్టుకోవద్దు అంటున్నారు. మేము కట్టుకునేదే మా ఉండేదంటూనే ఉండాం. మాకు ఏ నాయకుడు వచ్చినా కూడా ఏం సహాయం చేసేది లేదు. పట్టాలు బ్రిటిష్ ప్రభుత్వంలో పట్టాలు ఉన్నాయి ఇక్కడ. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1100 కోట్లతో గండికోట అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశారు. ఆయన మరణానంతరం ఎవ్వరూ పట్టించుకోలేదు. దీని అభివృద్ధికి కేటాయించిన నిధులు కూడా విడుదల కాలేదు. వైఎస్ఆర్ 1100 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపొందించిన గ్రామాన్ని ఖాళీ చేయాలని చెప్పలేదు. గ్రామం అక్కడే అలాగే ఉండేలా ఆయన అభివృద్ధి ప్రణాళిక రచించారు. కానీ ఇప్పటి పాలకులు గ్రామాన్ని ఖాళీ చేసేయాలంటూ చెప్పడాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోతున్నారు. రోడ్లు అసలుకే లేవు, ఊరిసుమంటున్నారు. పడిపోయిన గోడలు కూడా కట్టనియడం లేదు. చాలా ఇబ్బంది ఉంది. బస్సులు తిరగడం లేదు. మమ్మల్ని ఊరిసుమంటే మేము ఊరు బయట కట్టుకుంటే మాకు బాయం అనేది లేదు. కోనేరు బాగా పూర్తి నిండితే అది 3 సంవత్సరాలు కరువు లేకుండా మాకు నీళ్ళు తాగడానికి ఉంటాయి. ఊరు బయట కడితే మాకు ఒక బావి లేదు, ఏం లేదు. మాకు చాలా ఇబ్బందుల్లో నెట్టుతున్నారు. మమ్మల్ని ఊరు వదలమంటే ఇప్పుడు ఈ టైంలో ఎట్లా వదలాలా? మేమేం పోయేదానికే కాదు, మేము అసలుకే ఊరు వదలము. కూడా ఉండాలి. మీరంతా ఎమ్మెల్యేలు ఎంపీలు అయ్యి ఊరు విడిచిపెట్టాలంటే కాదు. ఎప్పటికైనా కానీ ఉడక మాకు ఏదైనా చూపించి మా దాళ్ళకు పొలాలకు లెక్కలు ఇచ్చి, మాకు నీటి వసతి చేసి, ఇండ్లకు లెక్కలు ఇచ్చి మాకు అన్ని చేర్చేనే మేము ఒప్పుకునేది, లేకుంటే ఒప్పుకునేది లేదు. ఎప్పుడో తరాల నుంచి కొన్ని తరాల నుంచి ఉండేది. మీరు సీఎం లైనాల నుంచి వచ్చి ఇటు సెడ్డంగాల పేయాలంటే ఎవడ ఒప్పుకునేది? మా పిల్లలు మేము ఎక్కడ పోవాలని, ఏం చేయాలా, మేము ఏ కష్టం చేసుకొని బతుకాలా? ఏదో ఇది ఊరు చూపెట్టుకొని ఉండి ఏదో నిమ్మకాయల వ్యాపారం చేసుకొని బతుకుంటున్నాం వీడికి వచ్చి మేము. మీరు అటోళ్ళను గబ్బులేపి ఏదో ఊరు విడిచిపెట్టాలా, యాన్న వేసి సోమాతాల్లో వేసి మిద్దెలు కొరుకోండి వేసుకోండి అని, నీళ్లు లేకుండా నిప్పులు లేకుండా ఎవరు లేకుండా అనేది చచ్చే మేమేట బతకాలా?